నాగర్ కర్నూలు జిల్లా ఐతోల్ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు నిరసన తెలిపారు. మండల వ్యాప్తంగా 24 గంటల పాటు కరెంట్ ఇవ్వడం లేదంటూ రోడ్డుపై రైతులు బైఠాయించారు. విద్యుత్ లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్స్టేషన్లో ఉన్న విద్యుత్ నిలిపివేశారు. అక్కడే వంట వార్పు చేపట్టారు. 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని మంత్రి నిరంజన్ రెడ్డికి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వేడుకున్నారు. పరిష్కారం అయ్యే వరకు ఇక్కడే నిరసన నిర్వహిస్తామన్నారు. ఏమి కరెంటు రైతు తాటూరు మండలం ఇతోలు సబ్స్టేషన్ విలేగా కరెంటు లేక మొక్కజొన్న చేనులు అన్ని ఆరిపోయి ఎండిపోతున్నాయి. ఇక్కడ రైతుకు 5 లక్షల దిగుబడి పెట్టారు. ఇప్పుడు ₹1,00,000 కూడా ఆదాయం లేకుండా అయిపోయింది. ఏమంటే రాజకీయ నాయకులు ఏమంటారంటే 24 గంటల కరెంట్ అంటారు. హరీష్ రావు గారు ఏమో కంటికి కరెంటు పోతలేదు, మన తెలంగాణ స్టేట్లో అంటారు. మా మర్రి జనారెడ్డి గారు కూడా ఏది పట్టించుకోలేదు. పక్కల ఏమి కరెంటు రైతులు ఏమంటే ఫోటోలు పెట్టుకుంటారు. మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, పింఛన్ ఇస్తున్నాము అది అంటారు. రైతులు సావాలా బతకాలా ఏమనుకుంటలేరు. ఏమనంటే సస్తనేమో 5 లక్షలు వస్తున్నాయి వాళ్ళకు అని ఆర్థిక సాయం చేస్తున్నాం. అది కొద్దిగా ఆలోచిస్తారు. అసెంబ్లీలు కొట్లాడుతారు. ఏమంటారు 24 గంటలు అడగడానికి పోయిన అడగడానికి అధికారులని నిర్ణయిస్తారు. తాటూరు మండలం ఇతోలు సబ్స్టేషన్ విలేగా కరెంటు లేక మొక్కజొన్న చేనులు అన్ని